గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే ఇవాళ మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతులు అట్లాగే ఈ ప్రాంతంలో ఉండే మా పార్టీ నాయకులు ఎవరెవరైతే తరలి వచ్చినారో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్లు, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల అట్లాగే సోదరులు సోదరిమణులు అట్లాగే యాదాద్రి జిల్లా నుంచి కూడా ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా నుంచి యాదాద్రి జిల్లా నుంచి కూడా నల్లగొండ జిల్లా నుంచి కూడా తరలి వచ్చిన మా సోదరులకి, మంచిర్యాల జిల్లా నుంచి కూడా వచ్చిన మా సోదరులకి సోదరిమణులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పొద్దున 8 గంటలకి మేమందరం కూడా హైదరాబాద్లో కలిసి బయలుదేరినాం. ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయింది. అంటే నార్మల్గా అయితే 4 గంటల్లో వచ్చేయాలి, కానీ 7 గంటలు ఇవాళ ప్రయాణం చేసి ఇక్కడ దాకా మరి ఎన్నో ఆంక్షల నడుమ ఎన్నో ఆటంకాల నడుమ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. పెంబర్తిలో అడ్డుకున్నారు ముందు, తర్వాత జనగామలో అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు, అట్లాగే ఆ తర్వాత వస్తే గన్పూర్లో కరుణాపురం దగ్గర, తర్వాత పర్కాల్లో, తర్వాత భూపాలపల్లిలో, తర్వాత కాటారంలో, తర్వాత మహదేవ్పూర్లో, ఇక్కడి దాకా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి మేము ఇక్కడికి రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఉదయం నుంచి హౌస్ అరెస్టులు మా నాయకులై ఉదయం 5 గంటల నుంచి హౌస్ అరెస్టులు మొత్తం వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. నేను అడిగిన మధ్యలో డిఎస్పీ గారు కనబడితే అడిగిన, ఏముందండి మేమేమన్నా దాడి చేయడానికి పోతున్నామా, మేమేమైనా అప్రజాస్వామికమైన కార్యక్రమం చేయడానికి పోతున్నామా, దేనికి పోతున్నామో, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఏంటి అంటే, మాకు తెలియదు సార్, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, పోనీయొద్దని చెప్పిండ్రు, పోనీయం. అట్టెట్లా పోనీయరా, నేను ప్రజాప్రతినిధిని, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి మా రైతులు ఇవాళ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతోని బాధపడుతున్నారు. అందరు కూడా వర్షాలు ఎప్పుడు పడతాయని బాధపడుతున్నారు. ఓ దిక్కు కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలా, అది చూపెట్టాలి కదా మరి మా వాళ్ళకు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు అంటే ఏం చేస్తాం సార్, మేము ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వ ఉద్యోగులు, మాకు కూడా తెలుసు విషయం, కానీ ఏం చేయమంటారు సార్, మేము కూడా రైతు బిడ్డలమే అని చెప్పి పోలీస్ అధికారులు స్వయంగా వాళ్ళు బాధపడుతూ చెప్తున్న మాటలు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడ మనం ఏదైతే ప్రాంతంలో కూర్చొని ఉన్నామో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి పునాది పడ్డ గడ్డ, ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందో ఆ ప్రాంతంలో మనందరం కూడా కూర్చున్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముందుగా ఇవాళ నేను ఎవరినో నిందించడానికో విమర్శించడానికో లేదా ఎవరినో 4 మాటలని ఏదో ఒక రకమైన రాజకీయ కక్ష తీర్చుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. ఒకసారి తెలంగాణ నీళ్ల కోసం తల్లడిల్లిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఎందుకు ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దాకా మేమందరం మా పార్టీ నాయకత్వం మొత్తం ఇక్కడికి రావాల్సి వచ్చిన అవసరం వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కాదు, తలాపున పారుతున్న గోదావరి నీళ్ల కోసం తెలంగాణ పోరాటం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. బాసరలో ప్రవేశించే గోదావరి నది భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు అప్రతిహతంగా తెలంగాణలో పారుతూనే ఉంటుంది. మరి బాసర టు భద్రాచలం గోదావరి ప్రవహించిన శతాబ్దాలుగా దశాబ్దాలుగా తెలంగాణ మాత్రం ఎడారిగానే మిగిలిపోయింది. పాడుకుంటా ఉండేవాళ్ళం చిన్నప్పుడు పాటలు, గలగలా గోదావరి తరలిపోతుంటేను అని. గోదావరి తరలిపోతానే ఉన్నది, వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసి పోతానే ఉన్నాయి. కేసీఆర్ గారు అందుకే గులాబీ జెండా ఎగరవేసింది. రాష్ట్రం సాధిస్తేనే, మనం దేశాన్ని శాసించి రాష్ట్రం సాధించుకుంటేనే స్వరాష్ట్రంలోనే తెలంగాణకు గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నమాట. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీదనే మన పోరాటం జరిగింది. సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అని చెప్పి పోరాటాలు చేసి చివరికి తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు, కానీ మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసె మాదిరిగా ఇట్లా ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి 80-90 మీటర్ల కాడికెళ్ళి గోదావరి పోతూ ఉంటుంది కిందికెళ్ళి. ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణానది 110 మీటర్ల కాడికెళ్ళి కృష్ణానది ఇంకొక కాడికెళ్ళి పోతూ ఉంటుంది. మొదటి నుంచి
సమైక్య రాష్ట్రంలో మనకు చెప్పిన కథలు ఏంటంటే నీళ్లు కిందున్నాయి, భూములు పైనున్నాయి, మరి నీళ్లు పైకి రావాలంటే లిఫ్ట్ చేయడం తప్ప మార్గం లేదు అని చెప్పి మొదటి నుంచి మనకు చెప్తా వచ్చిన ముచ్చట. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రానికి మరి ఒక రైతు బిడ్డ, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో తన సంకల్ప బలంతో చూపెట్టిండు. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. కానీ నీరు పల్లమే కాదు, ఎగువకు కూడా పరుగులు పెడుతుంది, పైకి కూడా తీసుకుపోవచ్చని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలే, తెలంగాణ బీళ్లకు నీళ్లు మల్లాలే అని చెప్పి ఒక మహాయజ్ఞానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. ఇవాళ మనం ఏ ప్రాంతంలోనైతే కూర్చొని ఉన్నామో, కాళేశ్వరం ప్రాంతంలో, కన్నెపల్లి ప్రాంతంలో, ఇక్కడ గోదావరి 80-90 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఇక్కడ ప్రవాహం వారిది గోదావరి నది ఉన్నది. మరి ఇక్కడ నుంచి గోదావరి నదిని ఇక్కడి నుంచి ఒడిసి పట్టి ఒక్కొక్క బొట్టుని మరి పైకి అప్లాండ్స్ ఏవైతున్నాయో అక్కడ దాకా తీసుకొని పోవాలి అంటే మరి అద్భుతమైన లిఫ్ట్ సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి వెతికి పరిశోధించి ఒక బృహత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. కానీ సిన్సియర్గా గత ప్రభుత్వం ఏదైతే 9